తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావస్తాం. మరి ఏ గ్రామంలో సమస్యలను చూసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నటువంటి చందంగా కనబడతా ఉన్నది. మరి వీటికన్నిటి కూడా అక్కడికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి చివాకులు అవాకులు ఏంటంటే స్థానిక సమస్యల యొక్క ఎలక్షన్ కాలేవు. మీకు చేత కావడం లేదు. స్థానిక సమస్యల ఎలక్షన్లకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, స్థానిక నాయకులు ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు పెట్టకుండా మరి వాటిని అన్నింటి కూడా దాటా వేస్తూ ఉంది. వాటి ద్వారా గ్రామాల్లో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. మరి శానిటేషన్ కావచ్చు, మరి ఇతర కార్యక్రమాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అనేక సమస్యల మీద మరి యువత ఉన్నటువంటి ఉద్యోగాల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని స్థానిక ఎన్నికలను ఏర్పాటు చేయాలి. వాటి కోసం గత 1 సంవత్సరం నుండి కాలయాపన చేస్తూ ఉంది. మరి బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఒక మొండి సాగు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద భారం మోపాలనేటువంటి చేస్తున్నటువంటి కుయుక్తులు ఎక్కడ కూడా చెల్లవు. అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఆ సమస్యను ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. యావత్ దేశవ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి సంఘటన. మరి ఆ సంఘటనను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా పూసేసి బీసీల మీద ఏదో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి అక్క చూపిస్తుంటే ప్రజలందరూ కూడా ఈరోజు చాలా పరిజ్ఞానవంతులు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుసు బీసీలకు ఇంతవరకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో చెప్పకుండానే అన్ని సమస్యలు చేసిపోయారు. కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి మాటలు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు ఏ సమయంలో ఏం చేయాలో కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరెళ్ళి మాకు ఇది కావాలని చెప్పేసి ఖచ్చితంగా అడగాల్సిన సంబంధం. కానీ ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇప్పటికీ 50 సార్లు వెళ్ళారు, కానీ ఇక్కడ కూడా ఏ సంఘటన అడిగినట్టు సంబంధం లేదు. ఢిల్లీకి వెళ్తాడు, వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు కాపాడు. ఇది కాదు, ప్రజలకు కావాల్సినటువంటి సేవలు చేయడానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. మీరు కూడా ముందుకు రావాలి, మీ యొక్క నిధులను కూడా విడుదల చేసినట్టు అవసరం ఉంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ను కూడా ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. మరి కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ప్రవేశపెట్టలేదు. అంతేందుకు ఒక చిన్న సంఘటన చెప్తా. మొన్న రేషన్ కార్డులకు సంబంధించిన కరపత్రాలన్నింటినీ కూడా ప్రజల లోపలికి రేషన్ కార్డు మేము ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి దాని మీద ఒక నరేంద్ర మోడీ ఒక ఫోటో ఇచ్చిరా అన్నట్టు ఒక విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా నిరాల్సిన మరి వచ్చేటువంటి సరకంతా కూడా కేంద్ర ప్రభుత్వంది. మరి వచ్చేటువంటి బియ్యం అన్ని కూడా పూర్తి డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో వేయడానికే నువ్వు సిగ్గుపడతా ఉన్నావు, బాధపడుతున్నావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు అడగడానికి కూడా నీకు హక్కు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా మన సోదరుడు చెప్పినట్టు స్థానిక సమస్యలు ఈ విధంగా ఇట్లనే ఎన్నికల నేపథ్యంలో కాలయాపన చేసుకుంటూ పోతుంటే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయక తప్పదు. ప్రజలందరినీ కూడా మేము ముందుకు తీసుకెళ్లి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే ప్రతి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలలో నెలకొన్నటువంటి సమస్యల మీద ఏ గ్రామంలో మన పాపనపేట మండల వ్యాప్తంగా ఉన్నటువంటి 38 గ్రామ పంచాయతీలో కూడా ఏ సమస్యలు ఉన్నాయి, దాంట్లో ప్రధానంగా సమస్యలన్నింటినీ కూడా తీసుకొని స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలనేది మనకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు. దాంట్లో భాగంగా ఈరోజు మన పాపనపేట మండలంలో మన పెద్దలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యన్న గారు, అదేవిధంగా మన జిల్లా నాయకులు బీకొండ రామన్న గారు మరియు మన మండల కమిటీ మెంబర్స్ అందరం కలిసి కూడా మన స్థానిక ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో చర్చించవలసిన అంశాలు ఏంటి అంటే ప్రధానంగా మండల వ్యాప్తంగా నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలను దీంట్లో చేర్చడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి వారికి వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఉన్నటువంటి ఏడుపాయల పారిశుద్ధ్య లోపం కానివ్వండి, సైడ్లో గ్రిల్స్ కానివ్వండి, అదేవిధంగా మనం బొన్నట్పల్లి మెదక్ జాతీయ రహదారి ఉన్నది, అంత పెద్ద రహదారి లోపల కొత్తపల్లి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జి అటువైపు ఇటువైపు మొత్తం కొట్టుకుపోతుంది. అది వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని వెంటనే తార్ రోడ్తో నిర్మించాలని చెప్పేసి అదొకటి. మరియు రామతీర్థం దగ్గర ఉన్నటువంటి వంతెన, ఆ వంతెనకు దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని తుదముట్టించలేరు. ఆ బ్రిడ్జి అయింది తప్ప అటు సైడ్ రోడ్ కాలేదు. వెంటనే ఆ రోడ్ చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి వెంటనే ఆ నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఈ విష జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి.
ఎందుకంటే పారిశుద్ధ్య నిర్వహణ లోపం జరుగుతుంది కాబట్టి చెత్త ట్రాక్టర్లు తిరుగుతలేవు కాబట్టి అన్ని రోగాలు అంటు రోగాలు వచ్చి ప్రజలందరూ కూడా నానా బాధలు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా వెంటనే సమస్యలు పరిష్కరించాలని తాగిటి ఎద్దడి లేకుండా చూడాలని ఆ వచ్చే నీళ్ళలో స్వచ్ఛమైన నీరు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఇంకా మిగతా సమస్యలు అందరూ కూడా మన పెద్దలు చెప్తారు. ఇలాంటి మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇచ్చిన మెమోరాండంను కలెక్టర్ గారికి పంపించి వెంటనే తగు చర్యలు చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల అసలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ పాపనపేట మండల శాఖ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. స్థానిక సమస్యలను వెంటనే